నేను ఒకసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారనమాట. ఆయన తీసుకొచ్చి ఈ బుక్ ఇచ్చారు నన్ను చదువుకోమని. శ్రీ లలితా సహస్రనామావళి అండ్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ డివైన్ కాలింగ్ అండ్ స్టార్టెడ్ లెర్నింగ్ అనమాట. శ్రీ లలితా సహస్రనామావళి అంటే సహస్రము అంటే 1000 నామాలు ఆఫ్ గాడెస్ పార్వతి అనమాట. సో ఇందులో మొత్తం 183 శ్లోకాలు ఉంటాయి అండ్ మొత్తం 1000 నామాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం నేర్చుకోవడానికైతే నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను ఎవ్రీ ఫ్రైడే ఒక 20 శ్లోకాలు నేర్చుకోవాలని పెట్టుకున్నాను. ఈ శ్లోకాలలోని 1000 నామాలు ఒక్కొక్క నేమ్ చూసుకుంటూ నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక శ్లోకం చదివి వినిపిస్తాను చూడండి. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాతా యశస్విని. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో వజ్రేశ్వరి అనేది ఒక నామం కదా. ఈ నామం ఎన్ని అక్షరాలు, ప్రతి పదార్థము, భాష్యము లేదా తాత్పర్యము అండ్ వివరణ, ఈ నేమ్ గురించి వివరణ మొత్తం అలా ప్రతి శ్లోకం అండ్ ప్రతి నేమ్ గురించి ఉంటాయన్నమాట. అండ్ ఇలా లాస్ట్లో ఫలస్థుతి లేదా పారాయణ ఫలితము ఉంటుందన్నమాట. అండ్ ఈ స్తోత్రాల యొక్క సోర్స్ ఏంటి అంటే బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరకాండంలో ఉంటుందన్నమాట. అందులో హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారం. ఆయన అగస్త్య మహర్షితో చెప్తారు ఈ శ్లోకాల గురించి. నాకైతే ఈ లలితా సహస్రనామం నేర్చుకుని చదువుతుంటే చాలా పాజిటివ్గా అండ్ కామ్గా అనిపిస్తుంది.